మంచి సమయంలో ఆరాధన చేసుకుందాము. అందరము లేచి నిలబడి మన ప్రభువును మందిరంలోనికి ఆహ్వానిస్తాం. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, శ్రీమంతుడా, అల్పయు ఒమేగయునయున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, అయోగ్యులము, అభాగ్యులము ప్రభువా, గడిచిన 3 మాసములు తండ్రి నాయనా నీ పరిశుద్ధ మందిరములోనికి మేము ప్రవేశింపలేకపోయాము తండ్రి, మిమ్మల్ని కనపరచలేకపోయాము ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మేము కృతజ్ఞులమై తెరిచిన హృదయముతో నాయనా, వికసించిన విశ్వాసముతో మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి మేము వచ్చాము. మీ తేజస్సు మా మీద ఉండుటకు, మీ అద్భుతాలు మా మధ్య జరుగుటకు, మీ యొక్క బలమైనటువంటి వర్తమానము మా జీవితాలు మార్చుటకు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. సిద్ధపడుతున్న బిడ్డలు నాయన త్వరగా నడిపించండి. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమముగా మీరు మా ప్రభా మా మధ్యకు తీసుకొని రండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధన అంతయు కూడా మీకు ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చినట్లుగా నాయన నా మా సొంత ఆలోచనలు కొట్టివేసి నీకు మహిమ తెచ్చుకోమని, మీ సిలువ చాటును మరుగుపరచమని, ఆరాధన మొదలుకొని అంతం వరకు మీ సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో. ఆంధ్రప్రదేశ్ జీవితంలో 26వ పాట, రండి ఉత్సాహించే వాడదము, రక్షణ దొరకము మన ప్రభువే అనే పాట అందరం కలిసి పాడదాం. రండి ఉత్సాహించే వాడదము, రక్షణ దొరకము మన ప్రభువే అనే పాట అందరం కలిసి పాడదాం. రండి ఉత్సాహించే వాడదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించే వాడదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి
హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నామమున లలించుము, తన మహాదయను అనుగ్రహించుము అనే పాట పాడాం. 16వ పాట ఆనందక్రీస్తు కీర్తనలో. యెహోవా నామమున లలించుము, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నామమున లలించుము, తన మహాదయను నన్ను గణించెను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చివరి పాట పాడుకుందాం. ఏ తెగులు మీ గుడారమును సమీపించదయ్యా, అపాయమే నీవు రానే రాదయ్యా అనే పాట మనం అందరం కలిసి పాడదాం. ఏ తెగులు మీ గుడారమును సమీపించదయ్యా అనే పాట మనం పాడుకుందాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయ్యా, అపాయమేమీ రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదయ్యా, అపాయమేమీ రానే
మంచి సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా యోగో గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాము. మనం క్రమంగా యోగ గ్రంథాన్ని ప్రారంభించాము కనుక ఈ వారం 15వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. ఈ సమయంలో మన యొక్క సంఘ ప్రెసిడెంట్ గారు భాస్కర్ గారి గురించి వాక్య భాగాన్ని చదివించాలని కోరుతున్నాను. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రాలను చెల్లిద్దాం. మరి నేను మీతో మనవి చేసేది ఏంటంటే, మీకు ప్రార్థన కానీ మరి బైబిల్ రీడింగ్ కానీ ఉత్తర ప్రత్యుత్తర భాగం కానీ ఇవ్వబడినప్పుడు కొంచెం మౌత్ పీస్ మీరు దూరంగా పెట్టి మాట్లాడటానికి ప్రయత్నించేది. ఒకవేళ వీరైతే మీ దగ్గర ఖర్చు ఉంటే ఆ మౌత్ పీస్ కూడా వేసుకొని మీరు మాట్లాడితే కూడా ఇంకా మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక గమనించాలని కోరుతూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనమందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన ప్రభు ఉన్నవాడు అనువాడు మహిమాన్వితుడైన దేవాది దేవుడు, ఆయన తేజస్సు మన మధ్య ఉన్నదని ఆయన కొరకు మన హృదయాన్ని తెరిచి మరి హృదయ మార్పిడితో ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తాం. మరి ఎందుకంటే ఈ కరోనా వైరస్ చేత ఈ 2020వ సంవత్సరం మరి అతలాకుతలం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలందరూ మరి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక రాబడి మరి ఎంతో కుబేలైపోయింది. అంత మాత్రమే కాకుండా మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. కనుక ఈరోజు మరి మనం సజీవంగా ఉన్నాము అనంటే కేవలము దేవుడు చూపినటువంటి ఉచితమైన కృప. కనుక ఆ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. మరి చెప్పబడిన అంశముల కొరకు ప్రార్థన చేద్దాం. మొదటిగా మరి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. మన దేశంలో మరి అనేక రాష్ట్రాలు ఉంటుండగా ఆ రాష్ట్రాలన్నిటి కొరకు దేవుని కృప, దేవుడు స్వస్థత కలుగులాగున మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన నాయకుల కొరకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన యొక్క నాయకుల కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. కరోనా చేత ఎంతోమంది హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు. వారికి స్వస్థత కావాలని వారు కోరుకుంటున్నారు. వారిని ఆనుకొని ఉన్నవారు కూడా వారికి స్వస్థత కావాలని కోరుకుంటున్నారు. కనుక మరి స్వస్థత దయచేవాడు దేవుడు. ఆ కరోనా నుండి విడిపించాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వైరస్ మహమ్మారి బారిన పడి అనేకులు మరణించారు. విడవబడిన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. క్వారంటైన్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని ఒకసారి మనం అడుగుదాం మనస్పూర్వకంగా, ప్రభువా ఈ కరోనా చేత మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? అయ్యా, మా మీద ఉన్న పాపము శాపం ఉందా? ఒకసారి పాపము శాపం ఉంటే దయతో మా దేశాన్ని మీరు క్షమించండి, మా రాష్ట్రాలను క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మేము నీ పరిశుద్ధ మందిరములో చేరి ప్రార్థన చేస్తున్నామయ్యా, మీరు మమ్మల్ని బలపరచండి, మా ప్రార్థనలు ఆలకించండి అని ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయం మనకు అవసరం. మానవుడి జ్ఞానము వ్యర్థమైపోతూ ఉంది. డాక్టర్స్ మరి డాక్టర్స్ వారు ఎంతగానో మరి చదివి మరి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి నిష్ప్రయోజనం అవుతూ ఉంది. డాక్టర్స్ కూడా ఈ కరోనా చేత బాధపడుతూ ఉన్నారు. కనుక ఎంతోమంది ప్రముఖులు ఈ కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారు.
మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ పల్లెలో చూసినా, ఏ పట్టణాల్లో చూసినా ఇదే పేరు వినబడతా ఉంది. కనుక ప్రభు సముఖంలో మనం ప్రార్థించేద్దాం, మన హృదయం విప్పి ప్రార్థించేద్దాం. ప్రభువా, మా దేశం నుండి, మా రాష్ట్రం నుండి ఈ వైరస్ను కొట్టండి ప్రభు, దీన్ని నాశనం చేయమని, అంతం చేయమని, దీని నుండి విడిపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ఢిల్లీలో ఎంతోమంది ఈ కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారు. మరి మహారాష్ట్రలో ఎంతోమంది బాధపడతా ఉన్నారు. ఇంకా ఆయా రాష్ట్రాల్లో చాలామంది కరోనా చేత బాధపడుతూ ఉన్నారు. మన హైదరాబాద్ ప్రాంతం కూడా మరి ఎంతగానో పేషెంట్స్ ఎదురవుతూ ఉన్నాయి, కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. కనుక ప్రభు మరి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా చెట్ట నగరాలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ వైరస్ మా ప్రాంతంలో ఉండకుండా, మా రాష్ట్రంలో ఉండకుండా, మా దేశంలో ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ఆయా వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు ఉంటున్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి విజయ్ కుమార్ గారి యొక్క సతీమణి ఉమా, ఆ తల్లి మరి పారాలసిస్ చేత ఒక కాలు, ఒక చెయ్యి పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నది. తన కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి యోసేఫ్ గారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తను కిడ్నీ సమస్య చేత బాధపడుతున్నాడు, కిడ్నీలో రాళ్ళు వచ్చాయని. మరి సోమవారం హాస్పిటల్ అడ్మిట్ అవుతానని వారు తెలియజేశారు. కనుక మరి ఆ కిడ్నీలో నుండి రాళ్ళను తొలగిస్తే పనిలో రేపు డాక్టర్స్ ఉంటుండగా మరి చక్కటి ట్రీట్మెంట్ మరి యోసేఫ్ గారికి దేవుడు దయచేయాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. యోసేఫ్ గారి కొరకు మరి అదే రీతిగా సిహెచ్ జైపాల్ గారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారు కూడా మరి బలహీనంగా ఉన్నారు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేటికి 10 రోజులు అవుతూ ఉంది. దేవుడు తనను కూడా విడిపించాలని తన కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉండి ఉంటే వారి కొరకు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘ సభ్యులు ఇంకెవరైనా బలహీనతతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘాన్ని దేవుడు తన ప్రేమతో నింపునట్లుగా, మరి తన ఐక్యతతో నింపునట్లుగా, మరి దేవుని పని తిరిగిగా చేయనట్లుగా మనము మన సంఘం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన తల్లి సంఘం కొరకు కూడా ప్రార్థనలో, అక్కడ ఉన్న దైవ చిన్న కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయమందు మనమందరం తల్లి నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే పురుషుల నుండి మన సహోదరుడు ఆనందం గారు మనల్ని ప్రార్థనలు నడిపించాలని కోరుతూ ఉన్నాను. స్త్రీలలో నుండి సహోదరి భారతి గారు మనల్ని ప్రార్థనలు నడిపించాలని కోరుతూ ఉన్నాను. పరిశుద్ధమైన మా దేవ, నీతిగా మరొకసారి మీ తరుణం దయచేసినందుకే తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మీకు వందనాలు ప్రభా. గత తండ్రి 3 నెలల నుండి ప్రభా నీ ఆలయాలకు రాకుండా ప్రభా, ఈ కరోనా వ్యాధి నుంచి ప్రభా, కరోనా వైరస్ నుండి ప్రభా ఎంతోమంది ప్రభా ఇక్కడ ఆలయం నుంచి అయ్యా మీకు వందనాలు ప్రభా. ఈ ఆలయం ప్రభా ఈరోజు తెచ్చినందుకై మీకు వందనాలు ప్రభా. స్థితి భాగ్యం దయచేసినందుకై వందనాలు ప్రభా. ఎంతోమందికి ప్రభా కరోనా వస్తుంది ప్రభా, అటువంటి బిడ్డలు ప్రభా డాక్టర్ ప్రభా ట్రీట్మెంట్ చేస్తుండగా తండ్రి వారికి తోడైతుందని ప్రార్థిస్తున్నాం. వారికి సహాయం చేస్తున్న నర్సులకు తోడైతుందని ప్రార్థిస్తున్నాం తండ్రి.
వారు ఇచ్చే మందుల దారులు మీ యొక్క రక్త ప్రోక్షణ దయచేయమని చేసి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి మా యొక్క సంఘంలో ప్రభా ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు ప్రభా. వారిని దీవించిన ప్రభా మీ బిడ్డలను వాడుకోమని చేసే ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. తండ్రి రానైన బిడ్డలకి రప్పించండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ ఆలయంలో రాలేక ఉన్నారు ప్రభా వారిని రప్పించండి ప్రభా. వారికి ప్రయాసపడి వారి వచ్చుటకు తీసుకు దయచేయండి ప్రార్థిస్తున్నాను ప్రభా. అంతేకాదు తండ్రి ఎంతోమంది ప్రభా వైరస్తో బాధపడుతున్నారు ప్రభా. వైరస్తో మరణించిన బిడ్డలు కూడా ఉన్నారు ప్రభా. వారి కుటుంబాలకు ఓదార్చమని తండ్రి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ రోగంతో బాధపడుతున్న వైరస్తో బాధపడుతున్న బిడ్డల మీద దీవించమని తండ్రి నీ రక్త ప్రోక్షణ దయచేసి ప్రభా ఆ బిడ్డని స్వస్థత పొంది ప్రభా తమ గృహాలకు వెళ్ళడం కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘంలో ప్రభా ఎంతోమంది బాధపడుతున్నారు. బీపీ షుగరు ప్రభా కిడ్నీలతోనూ నానా విధమైన రోగములతో ప్రభా బాధపడుతున్నారు ప్రభా. మీకు వందనాలు. అటువంటి బిడ్డలకు ప్రభా మీ యొక్క సహాయం దయచేయండి. మీ యొక్క రక్షణతో దీవించు మీ గుడి రాష్ట్రంతో దీవించమని తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. యేసయ్య మీకు వందనాలు ప్రభా. ప్రభా మరి అతను నాయన బాగా ప్రభా బిడ్డని దీవించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నాడని వింటున్నాం ప్రభా. ఆయన మంచి స్వస్థత దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా బిడ్డ ప్రభా ఇంట్లో ప్రభా బాధపడుతున్న ప్రభా అతని వ్యాధిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డని స్వస్థపరచండి ప్రభా. ఈ బిడ్డల గురించి ప్రభు దయచేయండి. మంచి దీవెనలు దయచేయండి. ఇంటి కుటుంబాన్ని కూడా ప్రభా హోదాలు దయచేయండి. మంచిగా ఆరోగ్యం పొందించేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను ప్రార్థిస్తున్నాను. అయ్యా గారి కుటుంబం ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో ప్రభా బిడ్డలు బట్టి ప్రభా వారిని బట్టి ప్రభా మీరు బోధ చేసుకునే ప్రభా మంచి ఎత్తైన బిడ్డలు వాడుకోమని చేసే ప్రార్థిస్తున్నాను. బలంగా సరిపోయే బలమైన బిడ్డలుగా వాడుకోమని చేసే ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రం తండ్రి. నిలబెట్టుకున్నప్పుడే ప్రార్థిస్తున్నాను. సహాయం పొందండి ప్రభా. ఏ వాక్యం అయితే మాకు ఇప్పుతున్నాడు ప్రభా ఆ వాక్యం మా హృదయాల్లో మంచి భద్రపరుచుకొని తండ్రి. మా హృదయాలకు మంచి నీరు కట్టి ఫలింపు చేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను. ఏమి పొందనాలు ప్రభా. తండ్రి ఈరోజు సరైన ఆరాధన ముట్టట్లో మీరు చూడండి. యేసయ్య మీకు వందనాలు చేసుకున్నాం ప్రభా. పెద్దలని చిన్నలేమి ప్రభా సంఘాసులేమి స్త్రీలని సమస్తమండి జీవించమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మనల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆలయం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దాని కింద ఉన్న అనుబంధమైన ఆలయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. తండ్రి ప్రార్థన ప్రభా మా యొక్క ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన మీకు స్తోత్రించడం నాయన మీ కృపలు మమ్మల్ని భద్రపరిచిన తండ్రి. మేము ఒకరం కాక ప్రభావ చిన్న గుంపుగా కూడి ఆయన నేను స్థితించటకు భయపరచడం ప్రభావ ఈ సమయంలో ప్రభావ మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్య మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ వైరస్ చేసే ప్రభావ ఎంతో మంది ప్రభావ ఆయన నశించుకోవచ్చున్న ప్రభావానికి స్తోత్రములు ఆయన ప్రభావానికి స్తోత్రములు. నీ చింతనీయముగా మా పట్ల నెరవేర్చండి ప్రభావానికి స్తోత్రములు ఆయన. ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ మీరు కాచి కాపాడండి ప్రభావానికి స్తోత్రములు ఆయన. మీ స్వస్థత దయచేయండి ప్రభావానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యానికి స్తోత్రములు ఆయన. ప్రతి పల్లెని ప్రతి గ్రామాన్ని ప్రభావానికి స్తోత్రములు ఆయన. ప్రయాణానికి స్తోత్రములు ఆయన. ప్రతి పట్టణాన్ని ప్రతి రాష్ట్రాన్ని ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రములు ఆయన. ప్రభావ ప్రజలందరినీ ప్రభావ నాయన నీకు స్తోత్రములు ఇచ్చిన ప్రకారం నడిపించండి ప్రభావానికి స్తోత్రములు నాయన. వైరస్ ఉన్న ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావానికి స్తోత్రములు నాయన. వారికి మంచి స్వస్థతను దయచేయండి
ప్రతి ప్రదేశంలో ప్రభావ ఆయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు. పాపులను నీచులను పాపులను ఇంటుండగా నాయన నీకు స్తోత్రములు నాయన. నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచిన ఆయన నీకు స్తోత్రములు నాయన. నీ చిత్త ప్రకారం ఆయన నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆయన వచ్చిన బిడ్డలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. రానయ్య బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. ఏ బిడ్డని ప్రభావ ఏ బాధతో ఉన్నారో ప్రభావ, ఏ సమస్యతో ఉన్నారో ప్రభావ నీకు స్తోత్రములు నాయన. హృదయాంతరం నేర్పిన దేవుడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆ బిడ్డల సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. మంచి స్వస్థతను మీరు దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ఏ వ్యవస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన బలహీనతను ప్రభావ మీరు స్వస్థపరచండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అలాగే నాయన విజయవాడ మామిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. మీరు అద్భుతాలు పోషించండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. మీ సన్నిధిలో ప్రభావ నీ సన్నిధిలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. ఆ బిడ్డలో ఉన్న సమస్తమైన అస్వస్థతను ప్రభావ మీరు ఉండండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. సాక్షిగా ఉంటుకు నీ కృపను దయచేయండి. యేసయ్యానికి స్తోత్రములు నా తండ్రి. ఇంకా మాకు తెలియకుండా ఎంతమంది ప్రభావ నాయన ఏ సమస్యలతో ఉన్నారో ప్రభావ నీకు తెలుసు ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన దేశ ప్రజలను ప్రభావ, రాష్ట్ర ప్రజలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రములు నాయన. రాష్ట్రాన్ని నడుపుతున్న ప్రభుత్వాలను ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు నాయన. వారికి మంచి తెలివితేటలను దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. నీ చిత్త ప్రకారం నడుపుటకు నీ కృపను దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ప్రభావ దినదినము ప్రభావ నాయన నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో మోకరించి బిడ్డలుగా మా ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. విరిగిన హృదయాలతో ప్రభావ నీ సన్నిధికి వచ్చినాం ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ఎవరి మనసులు ఏ బాధ ఉందో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. సహవాసాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన సంఘాన్ని నడుచుకున్న సంఘ కాపాడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీకు స్తోత్రములు నాయన. నీ చిత్త ప్రకారం నడిపించండి ప్రభావ. నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మా కొరకైతే ఏదైతే విత్తనై ఉంటున్నాడో ప్రభావ నీకు స్తోత్రములు నాయన. విత్తుచున్న వాక్యాన్ని ప్రభావ నాయన నీకు స్తోత్రములు. హృదయాల్లో మీరు మరి నాడండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ఫలపరితమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. గ్రహించే మనసును వినగల చెవులను మాకు దయచేయండి ప్రభావ. నీకు స్తోత్రములు నాయన. ఇది అసలు వాక్యం చెప్పుచుండగా ప్రభావ నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. నాయన 30 100 మలుప చేయించండి. స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసయ్యానికి స్తోత్రములు నాయన. మీ బిడ్డను ప్రభా నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. మీరు వాడుకోండి నాయన. నీకు స్తోత్రములు నా తండ్రి. అత్యధికంగా వాడుకోండి ప్రభా. నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము. మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు దయచేయమని ప్రభా నాయన. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క సహవాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. సంఘాన్ని నడుపుతున్న సంఘ కాపులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఎంతో మంది ప్రభు నశించిపోతున్నారు ప్రభు. నీకు స్తోత్రములు నాయన. వైరస్లు ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. చీకటి అంధకార శక్తులను మీరు లయపరచండి ప్రభు. నీకు స్తోత్రములు నాయన. ప్రభు అస్వస్థతగా ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రములు నా తండ్రి. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభు. నీకు స్తోత్రములు యేసయ్య నాయన. కాలమందు ఆదుకొని నాకుతో నీవే ప్రభు. నీకు స్తోత్రములు నా తండ్రి. నా కొండ నా కోట నీవే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరు ప్రభు నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో ఉండటం నాయన నీ కృపను దయచేయండి యేసయ్యానికి స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం నా తండ్రి. నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. సంఘంలో ఉన్న పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చెడ్డ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. స్త్రీలను పురుషులను ప్రతి ఒక్కరిని ప్రభా నీ కృపలో భద్రపరిచిన ఆయన నీ చిత్త ప్రకారం మమ్మల్ని అందరినీ నడిపించి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఆయన వార్తలు చెప్పుచుండగా మీకు తోడుగా ఉండి నడిపించి ప్రభా. ఈ కార్యక్రమాన్ని ప్రభా ఆనందంగా ఉండగలరు ప్రభా. మీరే నడిపించి మహిమ పొందమని ప్రభా. చిన్న ప్రాంతం తప్పుంటే క్షమించమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున
మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడు. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఇంకా కుమారులు నా గర్భమున నుండురా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేదని ముసలిదాను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యాను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. దేవుడి వాక్యం దీవించాడు. మంచిది. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, స్త్రీలు ఇక్కడ సైడ్ ఖాళీగా ఉంది, మీరు ఇక్కడ సైడ్ కూడా కూర్చోవచ్చు. వీలైన వాళ్ళు చేసుకొని కూర్చుండి. ఇక్కడ కూడా ఖాళీ ఉంది, మందిరంలో ఎక్కడైనా మీరు కూర్చోవచ్చు. చేసుకోవాలైనా పర్వాలేదు. మరి కొంచెం దూరం కూర్చోండి దయచేసి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ చైర్స్ ఇక్కడ క్రమంగా తీసేసి ఎవరైనా వస్తే మనకు ఒక లైన్ ఒక ఆర్డర్ కనుగొనాలి. మంచిది. సమయంలో మేమందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభువును స్తుతిస్తాము. దేనికైనా దయచేసి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని నేను పదే పదే మనం చేస్తున్నా. నిలబడినా కూర్చున్నా, ప్రార్థన చేసిన, మాట్లాడినా మీ మధ్య దూరం తప్పకుండా మీరు పాటించాలి. వీలైనటువంటి వారు పెద్దలు ఎవరైనా ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇంకా ఎక్కువైతే వరండాలో కూడా చేసేసుకొని కూర్చోవచ్చు. ఇంకా ఎక్కువైతే కింద బాక్స్ పెట్టబడింది, స్పీకర్ మరి చేసేయబడ్డాయి, అక్కడ కూడా కూర్చోవడానికి వీలవుతుంది. కనుక ఈ విషయాన్ని మీరు కేంద్రీకరించాలని మనం చేస్తాం. ఈ సమయంలో జాన్ గారు ముందుకు వచ్చి వారు స్థితి నడిపిస్తారు. దేవుని పరిశుద్ధ నామమున ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి అదేవిధంగా మరి దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి ఘనంగా మరి వందనాలు చెల్లిస్తున్నట్లు గారు. గడిచిన మరి 3 నెలల్లో మరి దేవుని కృపను బట్టి మనందరినీ మరి సజీవ లెక్కలో ఉంచుకొని తన కృపలో మరి కోడి తన పిల్లలను ఎలా క్షేమంగా కాపాడుకుంటుందో ఆ రీతిగా మరి కరోనా ప్రభావంలో మనం ఉన్నప్పుడు మరి దేవుడు తన కృప చూపి మరి మనందరినీ తన ఒడిలో పెట్టుకుని మరి ఇంత సురక్షితంగా కాపాడంటే మరి ఎంత గొప్ప ధన్యతను మనం ఎంత దేవునికి రుణస్థులమైన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యాహ్నకాల సమయంలో మరి దేవుడిని ఆరాధించడానికి మరి 3 నెలలు అంటే 5 వారాలు మనం ఇంట్లో ఉండి మరి ఈ 2వ వారాన మరి దేవుడిని ఆరాధించడానికి చాలామంది వచ్చారు. చాలా సంతోషం. మరి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ దినాన మరి అనేక మందిరాల్లో దేవుడిని ఎంతగానో సంతోషంగా దేవుడిని ఆరాధిస్తున్నారు పిల్లరా. మరి మనం కూడా ఈ సమయంలో దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కూడా
దేవుని ఎంతగానో స్తుతించాలని కొనియాడాలని ప్రభుపేట మనం చేసినట్లు ఈ సమయంలో మరి జీవం ఇచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తం చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన అనే పాట పాడుతూ మరి చెప్పకూడదు. మరి దేవుని ఆరాధించాలి, దేవుని మరి మన ఆత్మలో మరి దేవుని ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి. 3 నెలల అవుతుంది పిల్లలు. ఒకసారి మనకు నిమరు వేసుకోవాలి. ఎంత కృపామయుడు, ఎంత దయామయుడు, మరి మనం రక్షించి ఈ రీతిగా దేవుడు మరొకసారి ఆరాధించే సమయాన్ని, ఇటు గొప్ప తరుణాన్ని మనకి ఇచ్చాడు. పిల్లలు ఈ సమయం మరి పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. Thank you.
యేసయ్యా స్తోత్రం 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 తండ్రి ప్రభా. అవును ప్రభా, నా తండ్రి ప్రభా, నీతో నడవాలని తండ్రి ప్రభా, నీతో జీవించాలని తండ్రి ప్రభా, ఆశతో ఆరాధిస్తున్నాం తండ్రి ప్రభా. ఆశగా మా లోనికి వచ్చి అడుగుతున్నాం తండ్రి ప్రభా. కృప చూపనైన తండ్రి ప్రభా, నా తండ్రి దయ చూపడిన తండ్రి ప్రభా. నీ ఎవరైన స్వరంతో మీతో ఒకసారి మాట్లాడడం తండ్రి. యేసయ్యా స్తోత్రం తండ్రి ప్రభా. గడిచిన 3 నెలల్లో తండ్రి ప్రభా బిక్కుమంటున్నామని తండ్రి ప్రభా. ఈ పరిశుద్ధ దినాన తండ్రి ప్రభా సంతోషంగా గంటలు వెలిగి సన్నిధికి వచ్చాము తండ్రి ప్రభా. సంతోషంగా వచ్చాము తండ్రి ప్రభా. ఆనందాన్ని తండ్రి ప్రభా, ఆ సంతోషాన్ని తండ్రి ప్రభా నిత్య మాతో ఉంచమని తండ్రి ప్రభా. ఆ సంతోషం నిత్య మాలో ఉంచమని తండ్రి ప్రభా. అడుగుచిన్నమైన తండ్రి ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి ప్రభా. మీరే సహాయం చేయండి తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా కృప చూపండి తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా, నా తండ్రి ప్రభా నీ నెలనే స్వరంతో మాతో మాట్లాడమని తండ్రి ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ప్రభా దైవదాసుల తండ్రి ప్రభా ఈ ప్రియ కుమారుని నిలబెట్టుకున్న తండ్రి ప్రభా ఏదంటే ఆత్మాభిషేకం దయచేసిన తండ్రి ప్రభా. మీరు మాట్లాడిన తండ్రి ప్రభా, ఆ మాటల్లో తండ్రి ప్రభా నీ యొక్క వాక్కులను తండ్రి ప్రభా, నీ స్వస్థతను తండ్రి ప్రభా, నీ ఆరోగ్యములను తండ్రి ప్రభా, నీ మేలును తండ్రి ప్రభా, నీ యొక్క సంపదను తండ్రి ప్రభా సర్వమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. యేసయ్యా నీ కృపను తండ్రి ప్రభా, నీ కుమారుని నిలబెట్టుకున్న తండ్రి ప్రభా అనేకమైన ఆశీర్వాదాలను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. యేసయ్యా నీకు అసాధ్యమైన ఏదో తండ్రి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా దేవదాసుతో మీరు మాట్లాడిన తండ్రి ప్రభా, ఆ మాటలను తండ్రి ప్రభా నీ స్వస్థతను తండ్రి ప్రభా, నీ మేలును తండ్రి ప్రభా, నీ ఆరోగ్యం తండ్రి ప్రభా, నీ యొక్క సంపదని బిడ్డలకు దయచేయమని తండ్రి ప్రభా. ఆ తండ్రి ప్రభా చూచున్న తండ్రి ప్రభా ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ప్రభా మేమందరూ తండ్రి ప్రభా ఈ పాదాల చెంత చేరిన తండ్రి ప్రభా ఈ చేసి ఆరాధన తండ్రి ప్రభా ఈ హస్తానికి సమర్పించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఈ ఉదయకాలం సమయంలో మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ దినము ఆరాధన చేయటానికి దేవుడు మనకు ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు కనుక దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ప్రభు సన్నిధిలో నిత్యము నేను నా కుటుంబముతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరి కొరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మరి ఈ కరోనా వైరస్ నుండి కాపాడి రక్షించి మరి ఆశీర్వదించాలని దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా మరి గత కాలంలో మీ గృహములలో ఉండి మరి ప్రార్థన చేశారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చాడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాము కనుక దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలామంది మరి యూట్యూబ్లో చూశారు, చాలా రెస్పాన్స్ ఇచ్చారు, చాలా చక్కగా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయని, ఆత్మీయంగా మేము బలపడుతూ ఉన్నామని మరి చాలామంది పర్సనల్గా కలిశారు, మరి చెప్పారు, మరి ఫోన్లు చేశారు. మరి చాలా సంతోషం. మరి ఈ రోజు నుండి మనం ముఖాముఖిగా ఈ లైవ్ ఆరాధన చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు కనుక దేవునికి స్తోత్రాలు. బాగా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఈ పరిస్థితులు మనకు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి. మన శరీర ఆకారాలు కోల్పోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. అంటే ఈ మాస్కులు పెట్టుకోవడము, ఇవన్నీ గ్లౌజెస్ వేసుకోవటము, మరి ఇవన్నీ చాలా క్లిష్టమైన పరిస్థితులు వచ్చాయి. ఇవి ఒకటి మన దేశంలోనే కాకుండా యావత్తు ప్రపంచంలో ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం.
ఎక్కడైనా తప్పించుకొని తలదాసుకుందాము యోనాలాగా అంటే ఎక్కడ కూడా స్థలం లేదండి. ప్రతి స్థలంలో కరోనా వైరస్, COVID-19 పేరు వినబడుతూ ఉంది. ఈ పేరు వినబడుతూ ఉంది. నువ్వు ఎక్కడ మారుమూల గ్రామాలకు వెళ్ళినా, మరి మంచి మహానగరానికి వెళ్ళినా ఈ పేరు వినబడుతూ ఉంది. కనుక దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు. మరి ఈ భూప్రపంచము ఏ పరిస్థితిలోకి వెళ్ళనయ్యిందో మనకు తెలియదు. కనుక మనకు ఇవ్వబడినటువంటి అవకాశము కొద్ది సమయమే అని భావించి మరి దేవునికి సాక్షిగా, లోకానికి ఆశీర్వాదకరంగా బ్రతకాలన్నదే దేవుని ఉద్దేశము ప్రియులారా. కనుక మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయముందు మరి వాక్యములోనికి మనం వెళ్దాం. మరి చదువుకున్నటువంటి వాక్య భాగం అంతటిలో మరి మనము ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాం. చదువుకున్నటువంటి రూతు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మాత్రమే మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక ఈ మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే నయోమి ప్రియులారా. నయోమి అనగా అర్థం ఏంటి అనంటే సంతోషము. నయోమి అనగా అర్థం ఏంటి అనంటే సంతోషము ప్రియులారా. కనుక ఈ నయోమి మరి తన కోడళ్ళతో ఏమంటుందంటే, వారితో చెప్తా ఉంది ఏమనంటే, అమ్మలారా నా జీవితంలోనికి చేదు ప్రవేశించింది అంటారు. నా జీవితంలోకి చేదు ప్రవేశించింది. కనుక చేదు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. చేదు అనంటే ఎవరికి ఇష్టం ఉండదు. దాదాపుగా 99% మరి ఆ చేదు తీసుకోవాలి అనంటే ఎవరు ఇష్టపడరు. ఒక 1% ఎవరు అనంటే, ఈరోజు షుగర్ పేషెంట్ ఉన్నారు. వాళ్ళ కొరకు డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, వేపాకు తినాలి, మెంతులు నీళ్ళలో నానబెట్టుకొని వాటిని తినాలి, లేకపోతే ఆ కాకరకాయ జ్యూస్ తాగాలి అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ చేదైనటువంటి వాళ్ళు, ఈ చేదైనవి ఈ షుగర్ పేషెంట్స్ తీసుకోమని చెప్తున్నారు డాక్టర్స్. వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళంతా చేదుని ఎవరు కూడా ఇష్టపడరు. వీరు కూడా షుగర్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినరు. ఏదో బ్రతకాలని, ఏదో మరి ఆ షుగర్ కంట్రోల్ చేసుకోవటానికి ఇష్టపడి ఆ చేదైన వస్తువు తినటానికి మరి వారు అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ఇష్టపూర్వకంగా మాత్రము ఎవరు కూడా తీసుకోవడం తినరు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇవి శారీరక సంబంధమైనటువంటి వస్తువులు, చేదైన వస్తువులు తినాలంటేనే మనకెంతో బాధ అనిపిస్తుంది. కానీ మరి ఆ జీవితం అంతటికి చేదు అనుభవాలు, చేదు సమస్యలు మనలోనికి వస్తే, చేదు అనేది మన జీవితంలోనికి వస్తే ఆ జీవితాన్ని మనం తట్టుకోలేనటువంటిది ప్రియులా. కనుక ఈరోజు మన అంశం ఏంటి అనంటే, చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదం వచ్చునా? చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదము వచ్చునా అని ఈరోజు మన యొక్క అంశం ప్రియులారా. కనుక ఈ రోజున మనము వాక్యాన్ని గమనించినట్లయితే, చేదు అనేది ఎవరికి కూడా ఇష్టము ఉండదు అని చెప్పి మరి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, నిజ జీవితంలో మరి చేదు వార్తలు వినాలన్నా, చేదు అనుభవాలు వినాలన్నా మనము కొంచెం అసహించుకుంటాం. చేదు వార్తలు, చేదు అనుభవాలు మనం వింటూ ఉంటే, ఎవరైనా చేదు అనుభవాల గురించి చెబుతూ ఉంటే అక్కడ నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే, ఏదైనా ఒక మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, ఆ మరణం గురించి మాట్లాడుతూ ఉంటే, అబ్బో ఇది ఎక్కడ ఉంది, ఇది ఎలాగో ఉంది, ఇది వింటే నాకు భయం అవుతుంది అని చెప్పి లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే అది చేదైనటువంటి వార్త, అది జీర్ణించుకోలేనటువంటి వార్త, అది నీ హృదయానికి చేదుగా ఉంటుంది. దాన్ని స్వీకరించాలంటే చాలా చేదుగా కనపడతా ఉంది ప్రియుల, చాలా
చేదుగా కనబడతా ఉంది. అందుకనే చేదు అనుభవాలు, చేదు మాటలు మనం వినటానికి మనం ఏమాత్రము కూడా సుముఖత చూద్దాం. అట్లాగే ఉదాహరణకి మనం చూస్తే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, చేదు ఎదరవటము అనంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక భార్య ఉండి తన భర్తను కోల్పోయాడు అనుకోండి, ఆ భార్య జీవితానికి ఏమి ఎదురవుతుంది అనంటే చేదు ఎదురవుతూ ఉంది. ఒక భర్త ఉండి తన భార్యను కోల్పోయింది అనుకోండి, ఆ భార్యను కోల్పోయినప్పుడు తన జీవితంలోనికి చేదు ప్రవేశించినట్లు అవుతా ఉంది. భార్యాభర్తలు ఇరువురుండి వారి యొక్క పిల్లలను కోల్పోయారు అనుకోండి, వారి కుటుంబంలో చేదు అది మరిచిపోలేనటువంటి చేదు. పోనీ తల్లిదండ్రుల పిల్లలు ఉండి మరి తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారు అనుకోండి, ఏదైనా ప్రమాదవశాత్తున ఆ పిల్లల జీవితాల్లో ఇది చాలా బలమైన చేదుగా మిగిలిపోతుంది. అంటే ఇంకా జీవితాంతం ఈ చేదును వర్ణించుకొని దీన్ని బాగా జీర్ణం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈ చేదు వార్త వినగానే, ఈ చేదు మాటలు వినగానే మన జీవితం అంతా పులకరించిపోతుంది, మన జీవితం అంతా భయాక్రాంతులకు గురైపోతుంది. కనుక నయోమి జీవితంలో చేదైనటువంటి వార్త దాగి ఉంది ప్రియుల, చేదైనటువంటి వార్త దాగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్తే అక్కడ నయోమి కనబడతా ఉంది. ఆమె జీవితంలో బలమైనటువంటి చేదు వార్త మిగిలినట్లుగా తన కోడలతో చెబుతా ఉంది ప్రియులారా. ఆమె ఏంటి ఆ చేదు వార్త అనంటే, మరి బెత్లెహేములో నుండి ఆమె మోయాబు దేశానికి వెళ్ళాలి అని ఒక తీర్మానం చేసుకుంది. తన భర్తను ఒప్పించుకుంది, తన ఇద్దరు కుమారులను ఒప్పించుకుంది. మరి ఒప్పించుకొని ఆమె బెత్లెహేములో కరువు వచ్చినందువల్ల ఆ కరువులో ఉండకుండా మనము మోయాబు దేశానికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేసి ఆమె తన కుటుంబాన్ని తీసుకొని, తన భర్తను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళింది. వేరే దేశానికి వెళ్ళింది ప్రియులారా. వేరే దేశంలో మేము క్షేమంగా బ్రతుకుతాము, ఈ కరువును మేము జీర్ణించుకోలేము, ఈ కరువులో మేము బ్రతకలేము అని చెప్పేసి మరి నయోమి ఆమె తన కుటుంబాన్ని తీసుకొని నెమ్మదిగా మోయాబు దేశానికి వెళ్ళింది. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, అక్కడికి వెళ్ళిన కొంతకాలం బాగానే ఉన్నారు కుటుంబం అంతా. వెళ్ళిన కొంతకాలానికి తన భర్త అయినటువంటి మరి తన యొక్క భర్త అయినటువంటి ఎలిమెలెకు ఆయన మరణించాడు. ఈ వార్త తన జీవితాన్ని కలిచివేసింది ప్రియులారా. ఈ వార్త తనను బాధ పెట్టింది. ఇది చేదైనటువంటి వార్త. ఈ వార్త ఆమెలోకి ప్రవేశించినప్పుడు చాలా బాధపడింది. ఇంటి యజమానుని కోల్పోతే, పోషించేవాడిని కోల్పోతే, ఇంటి యజమానుడు లేకపోతే ఏమని చేయగలదు ఆ స్త్రీ? కనుక ఈ పరిస్థితుల్లో ఈ నయోమి ఏం చేసిందంటే బాధ, శ్రమలోనికి వెళ్ళిపోయి, దుఃఖంలోనికి వెళ్ళిపోయి, చేదు అనుభవంలోనికి వెళ్ళిపోయింది. అలాగే ఆ చేదును ఆమె జీర్ణించుకుంటూనే కొంతకాలానికి, ఒక 10 సంవత్సరాలకి తన కుమారుల యొక్క వివాహాలు చేసింది. వారు కొంతకాలంగా క్షేమంగా ఉన్నారు. ఆ కొంతకాలానికి వారు కూడా చనిపోయారు. కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ స్త్రీ జీవితంలో భర్తను కోల్పోయిన చేదు మిగిలింది, కుమారులను కోల్పోయిన చేదు మిగిలింది. ఆమె జీవితంలో ఒంటరిదైపోయింది. ఇంకా తెచ్చుకున్నటువంటి ఆ మోయాబు దేశంలో నుండి తన కుమారుల కొరకు తెచ్చుకున్నటువంటి కోడలు ఇద్దరు మాత్రం ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఇద్దరు కోడలను చూచి ఆ తల్లి ఏమంటుంది అని అంటే 8వ వచనం ఒకసారి చదువుకుందాం. చూసారా పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నయోమి ఇక మోయాబు
భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, ఒంటరిదైపోయింది. కనుక ఈ ఒంటరి జీవితం ఆమెకు వేదన కలిగించింది. ఈ ఒంటరి జీవితం, ఈ చేదైన జీవితం నాకు వద్దనుకుంది. నేను ఈ దేశంలో ఉండను అనుకుంది. ఆమె తీర్మానం చేసుకుంది. కోడలను పిలిచి ఆ చేదైన జీవితంలో నుండి వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఆశీర్వదిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఏంటి, ఏమని ఆశీర్వదిస్తుంది? కోడళ్ళను చూచి మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి అంటుంది. అమ్మలారా, ఇంకా నేను నా సొంత పట్టణానికి నేను వెళ్ళిపోతాను, బెత్లెహేముకు నేను వెళ్ళిపోతాను, నా రొట్టెల గృహానికి నేను వెళ్ళిపోతాను. కనుక మీరు ఏం చేయాలంటే, మీ దేశం ఇదే కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ తల్లుల గృహాలకు వెళ్ళిపోండి అని చెప్తారు. మీ తల్లుల గృహాలకు వెళ్ళిపోండి, అక్కడ వెళ్ళిపోండి. చనిపోయినటువంటి వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక అని ఆశీర్వదించిందండి. మీరు ఇంతకాలం నాతో ఉన్నారు. కోడళ్ళు ఓర్పా, రూతు అని వీరిద్దరూ నయోమితో ఉన్నారు. కనుక నయోమి తీర్మానించుకున్న విషయం ఏంటంటే, ఇక నేను నా సొంత పట్టణానికి నేను వెళ్ళిపోవాలి. కనుక మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ తల్లుల ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి నయోమి వారికి తెలియజేసింది. ప్రియులారా, నయోమి వారికి తెలియజేసినప్పుడు అప్పుడు వారు కొంచెం బాధగా ఉన్నారు. అయితే ఆ నయోమి ఆ మాట చెప్పి, మీరు నా పట్లను మరి మరణించినటువంటి నా కుమారుల పట్లను మీరు దయ చూపించారు కనుక మీరు నా పట్ల దయ చూపించినట్లుగా దేవుడు మీ ఎడల దయ చూపునుగాక అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఈ 9వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోమని చెప్పింది. చూడండి, ఇక్కడ అత్త కోడళ్ళ మధ్య ఎంత ఐక్యత, ఎంత ప్రేమ కనబడుతుందో. ఈమె జీవితం చేదైపోయినప్పటికీ కూడా, నయోమి జీవితము చేదైపోయినప్పటికీ కూడా, ఆమె కుమారుడు చనిపోయినా, ఆమె భర్త చనిపోయినా, ఆమె ఆదరణ ఎవరి ద్వారా పొందుతుంది అంటే తన కోడళ్ళ ద్వారా ఆదరణ పొందుతా ఉంది. కనుక ఈ సమయంలో ఇక్కడ ఉన్నవాడు అనువాడునైనటువంటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క నయోమి ద్వారా వారికి ఆశీర్వాదాన్ని కలుగచేస్తూ ఉన్నాడు. ఆశీర్వదించిన తర్వాత ఆమె జీవితం ఒంటరిదైన చేదైన జీవితమైన అందులో నుండి ఆశీర్వదించి ఆ తల్లి వారిని వెళ్ళిపోమని చెప్తా ఉంది. ఆ తల్లి ఆశీర్వదించిన తర్వాత ఈ కోడళ్ళు వెళ్ళటానికి ఇష్టం చూపట్లేదండి. అయినా మరి ఆ ఓర్పు ఏం చేసిందంటే, తనను పట్టుకొని నయోమిని పట్టుకొని ముద్దాడి, అత్త మేము నీతో ఉండాలని అనుకున్నాము అని అంటే నయోమి అంది, లేదు మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి. లేదు మేము నీతో ఉంటాము అని అంటే, నేను ఇంకా నా దగ్గర కుమారులు లేరే, నేను ఇంకొక ఆ పురుషునితో వివాహం చేసుకొని మరలా పిల్లల్ని కానీ మరలా బిడ్డగా అయ్యేంత వరకు మీరు ఉండగలరా అని చెప్పి వారిని ప్రశ్నిస్తాను. కొంచెం కోపముతోనే వారిని హెచ్చరించింది. ప్రియులారా, అంటే ఇక్కడ వారి క్షేమము నయోమి చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి నయోమి క్షేమము కోడళ్ళైనటువంటి ఓర్పా, రూతు వీరిద్దరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబాలలో మనం చూస్తున్నాం, మనకు సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే అత్త కోడళ్ళ మధ్య ప్రారంభమవుతా ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? అత్త కోడళ్ళు ఎంత ప్రియమైన వారుగా ఉండాలి, దేవుని కలిగినటువంటి వారముగా మనం
చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. చేదైన జీవితంలో నుండి ఆశీర్వాదము అనంటే ఇదే ప్రియులారా. ఆమె జీవితం అంతా చేదైపోయినా మరి కోడళ్ళు బాగుపడాలి, కోడళ్ళు మరి మరలా వాళ్ళు వివాహం చేసుకోవాలి, బాగుపడాలి అన్నటువంటి ఒక ఆశ ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తాం, వివాహాలు అయితే ఒకవేళ కొడుకు చనిపోతే కోడలు అంత వెళ్ళిపోమనక ముందే వెళ్ళిపోతుంది. మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి. బ్రతికుండగా అత్తమామని చూసేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి ప్రియులారా. అంటే ఆత్మీయత కోల్పోవటం, ఆత్మీయత ఇరువైపులా కోల్పోవటం. ఒకవైపు నేను చెప్పట్లేదు, అత్త వైపు ఆత్మీయత కోల్పోవటం, తర్వాత కోడళ్ళ వైపు ఆత్మీయత కోల్పోవటం. అందుకని ఇక్కడ ఆ మాట చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆమె చెప్తా ఉంది కోడళ్ళతో ఏమనంటే, అమ్మా మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు నాతో ఉండకండి అని చెప్తా ఉంది. మీరు నాతో ఉండకండి, ఎందుకంటే నాది చేదైన జీవితం, నాది చేదైన జీవితం. నా జీవితంలో ఉన్న వాళ్ళంతా చనిపోయారు, నాతో ఉండాలని అనుకున్న వాళ్ళంతా చనిపోయారు. నా భర్త చనిపోయాడు, నా కుమారుడు చనిపోయారు, నేను ఒంటరిదానను. కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి, మీరు క్షేమంగా బ్రతకండి, మరలా వివాహాలు చేసుకోండి, మీ ఇంట్లో మీరు సంతోషంగా ఉండండి. ఈ నయోమితో ఉంటే చేదు నయోమికి వచ్చినట్లుగా మీకు వస్తుందేమో నాకు తెలియదు. కానీ నేను మరలా చెప్తూ ఉన్నాను, ఒక నయోమిగా, ఒక అత్తగా దేవుడు మరి మీరు నన్ను ఆదరించినట్లుగా, మీరు నాకు సహాయకరంగా ఉన్నట్లుగా, చనిపోయిన వారి ఎడల మీరు దయ చూపినట్లుగా ఈ రోజున దేవుడు కూడా మీ పట్ల దయ చూపాలని నేను విశ్వసిస్తున్నాను, నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఈ నయోమి తన కోడళ్ళతో తెలియచేసి చివరిగా వారికి ఒక మాట చెప్పింది 13వ వచనంలో. ఏమని అని అంటే, యెహోవా నాకు విరోధి ఆయను అంటా ఉంది. యెహోవా నాకు విరోధి అయ్యాడు అంటా ఉంది. చూసారా, నిజంగా ఈ మాట మనం వింటూ ఉన్నాం. చాలా మంది జీవితాల్లో ఒక ఇద్దరు యవనస్తులు వివాహం చేసుకొని ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి, ఆ సంవత్సరం లోపల ఒకవేళ ఆ భార్య చనిపోతే, ఆ భర్త చనిపోతే, ఆ భార్యను, ఆ స్త్రీని మిగతా స్త్రీలందరూ ఏమంటారంటే, వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండటము దేవుడు జీర్ణించుకోలేదు అంటారు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా చక్కగా ఉండేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు, కనుక దేవుడు వీరిని చూసి ఓర్చుకోలేదు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వీరికి విరోధి అయ్యాడు అని అంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ ఈ నయోమి కూడా అదే చెప్తా ఉంది తన కోడళ్ళకి. ఏమని చెప్తా ఉందంటే, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాడు. తన బాధ, కోడళ్ళు వెళ్ళిపోవాలని, కోడళ్ళు తనను అర్థం చేసుకోవాలని, కోడళ్ళ క్షేమము కోరి ఆమె తన బాధ చెప్తారు. తన చేదైన అనుభవాన్ని పంచుకుంటా ఉంది, తన చేదును ఆమె పంచుకుంటా ఉంది. నేను ఒంటరిదానైపోయాను, నేను నా ప్రాంతాన్ని విడిచి, బెత్లెహేమును విడిచి ఈ మోయాబుకు వచ్చి నేను దిక్కులేని దానైపోయాను, నేను పనికిమాలిన దానైపోయాను, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, నేను ఒంటరిదానైపోయాను. ఇక మీరు కూడా వెళ్ళండి అమ్మా, మీరు కూడా వెళ్ళండి అని చెప్తారు. ఎంత బాగా నయోమి వారికి ట్రీట్ చేస్తుందో చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు విన్న కోడళ్ళు మాకు చాలా సంతోషం, అత్తమా నువ్వు వెళ్ళిపోమని చెప్పావు, మా తట్టను దాంతో సర్దుకొని మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోని వారు ఏడ్చారు.
ఆ తల్లి చెప్పినటువంటి మాట, నయోమి చెప్పినటువంటి మాట విని వారు ఏం చేశారంటే గట్టిగా ఏడ్చారట. 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకోలేను అంటున్నారు. యెహోవా నాకు విరోధి అయ్యాడమ్మా అని కోడలతో నయోమి చెప్పినప్పుడు ఆ కోడలు విని ఎలుగెత్తి ఏడ్చారు, గట్టిగా ఏడ్చారు కేకబెట్టి. ఎందుకంటే నీ జీవితంలో ఇలా జరిగిందంతమ్మా, నీ భర్త చనిపోయాడు, నీకు 2 కుమారులు చనిపోయారు, ఇందుకు నీవు ఒంటరిదానం అయ్యావు, నీ జీవితం ఇలాగ అయిపోయింది, చేదైన జీవితం అయిపోయింది అని చెప్పి వారు బాగా ఏడ్చారు. కోడలు బాగా ఏడ్చి పెద్ద కోడలు ఓర్ప ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకుంది. ప్రియుల ముద్దు పెట్టుకొని ఇంకా చెప్తా ఉంది. మరి ఆమె ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆమె ముద్దు పెట్టుకొని చెప్తా ఉంది, ఇంకా నేను వెళ్ళిపోతున్నానంటమ్మా, నీ బాధ నేను చూడలేను అని చెప్పి ఓర్ప వెళ్ళిపోతే రూతు ఏం చేసిందంటే రూతు ఆమెను గట్టిగా హత్తుకుంది. ప్రియులారా, ఆమెను గట్టిగా హత్తుకుంది. రూతు మరి నయోమిని చాలా గట్టిగా హత్తుకొని ఆమె ఏం చెప్తుందంటే 15వ వచనంలో, ఇదిగో నీ కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని మరలా నయోమి రూతుతో చెప్తాడు. రూతు వెళ్ళి నయోమిని గట్టిగా పట్టుకుంది. ఓర్పానేమో వెళ్ళి ఆమెకు ముద్దు పెట్టి, సరే అత్తమ్మా నువ్వు వెళ్ళిపోమంటున్నావు కదా, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఈమె వెళ్ళిపోయిందని చెప్పి రూతుతో కూడా ప్రత్యేకించి నయోమి చెప్తా ఉంది, అమ్మా నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, నీవు కూడా వెళ్ళిపో అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఏమంటుంది అని అంటే 16వ వచనంలో మనం చూస్తే, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికి నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. ఒక నిబంధన చేసుకుంది రూతు అత్తతో, అత్తమా నీవు చెప్పిన మాటలు ఇక చాలు, నీవు పొందిన చేదు అనుభవాలు ఇక చాలు, ఇక నేనే నీతో ఉంటాను, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను, నీవు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను, ఒకవేళ దేవుడు మనల్ని మరణము ద్వారా ఎడబాపితే తప్ప నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అనంది. నేను మాత్రము నిన్ను విడిచిపెట్టి వెళ్ళను అంది. ఎంత చక్కటి కోడలు ఆ ఇంటికి దొరికిందో చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఉన్నవాడు అనువాడునైన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నయోమి కోడళ్ళకి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, దేవుడు నాకు విరోధి అయ్యాడు అని సందేశం ఇచ్చింది. వాస్తవం తెలియచేసింది. ఒక భర్తను కోల్పోవటం, తన కుమారులను కోల్పోవటం, అది తీరని వేదన, తీరని దుఃఖము, తీరని బాధ, అది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎవరు ఓదార్చినా, ఎవరు మరి ఓదార్చకపోయినా ఆ పరిస్థితులను జీర్ణించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. నయోమి అందుకనే ఆ మాట కోడలతో చెప్పి, యెహోవా నాకు విరోధి అయ్యాడు అంటే ఆమె జీవితం అంతా చేదే,
జీవితం అంతా చేదు. ఆ చేదైనటువంటి జీవితంలో నుండి తన కోడళ్ళని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చేదైన జీవితంలో నుండి కోడళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రశ్న ఈ సమయంలో మరి ఈ వాక్య భాగంలో మనం చూస్తే 19వ వచనం చివరిగా మనం చూస్తే అక్కడేమంటున్నాడంటే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యుద్ధకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుని అని చెప్తాడు. ఈ నయోమి రూతును తీసుకొని తన ప్రాంతమైనటువంటి బెత్లెహేముకు వచ్చింది. చివరిసారిగా బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా చాలా కాలమైంది కాబట్టి ఆమెను గుర్తుపట్టనట్టుగా గుర్తుపడుతూ ఉన్నారు. అంటున్నారు, అరే ఈమె నయోమి కదా, ఈమె నయోమి లాగానే ఉంది, ఈమె నయోమి కదా అని చెప్పి ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. అనుకుంటున్న సమయంలో ఆ మాట విన్న ఈ నయోమి ఏమంటుందంటే, అమ్మా నయోమి కాదు నా పేరు. ముందే చెప్పానుగా, నయోమి అని అంటే అర్థము సంతోషము, సంతోషము. కనుక చివరిగా ఈమె ఏం చేసిందంటే ఆ మోయాబు దేశంలో నుండి ఈ యొక్క బెత్లెహేములోనికి వచ్చినప్పుడు అక్కడ చూసిన వారంతా ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈమె నయోమి కదా అని అంటూ ఉన్నారు. అంటే ఆమె ఏమంటుంది, నయోమి ఏమంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను కనుక నయోమి అనగా మారా అనుడి అంటుంది. మారా అని పిలవండి, నా పేరు నయోమి కాదు, నయోమి తీసేయండి. నయోమి ఈ పట్టణంలో ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి పేరు, కానీ ఈ పట్టణాన్ని విడిచి ఏ రోజునైతే నేను మోయాబుకు వెళ్ళానో ఆ మోయాబులో నాకు మిగిలింది ఏంటంటే చేదు. మారా అంటే చేదు, చేదు. మారా అంటే చేదు. అంటే నా జీవితం అంతా చేదైపోయింది, నా జీవితం అంతా చేదైపోయింది అని చెప్తాను. నన్ను చేదు అని పిలవండి, మారా అని పిలవండి, నన్ను నయోమి అనకండి. ఎందుకంటే నా జీవితంలో ఉన్న సంతోషాన్ని నేను కోల్పోయాను. ఆమె ఎలా చెప్పుకుంటుందో తనకున్న జీవిత గాథలో తనకున్న దుఃఖాన్ని ఎలా పంచుకుంటుందో, సమాజంతో కోడళ్లతో ఆమెకున్న వేదన ఎంత చెప్పుకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నయోమి నిజంగా మనం ఇంకా కొంచెం లోతుల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే మనకు ఏడుపు వస్తుంది. ప్రియుల, అంత భయంకరమైనటువంటి స్థితిని నయోమి జీర్ణించుకుంది. అంత భయంకరమైన చేదును ఆమె ఒక టాబ్లెట్ వేసుకున్నట్లుగా తన జీవితంలో అనుభవించింది. అందుకే ఆమె చెప్తా ఉంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని చెప్తా ఉంది. నేను సమృద్ధి గలదానై వెళితేనే యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాడు అంటా ఉంది. నేను బెత్లెహేములో నుండి ఎలా వెళ్ళానంటే ధనవంతురాలుగానే వెళ్ళాను, అన్నీ ఉన్నదానిగానే వెళ్ళాను. ఏది నా జీవితంలో కొరత ఉంది అని నేను కొరతతో వెళ్ళలే. నేను అన్ని ఉన్నదానిగానే వెళ్ళాను, సమృద్ధిగా అన్ని దేవుడు నాకు దయచేశాడు. కానీ నేను ఏ రోజునైతే మోయాబు దేశానికి వెళ్ళానో ఆ రోజున నాలో ఉన్న సంతోషము వెళ్ళిపోయింది, దుఃఖము నాలోనికి వచ్చింది, చేదైన జీవితాన్ని నేను అనుభవించాను అని చెప్తా ఉంది. కనుక ఆమె చెప్తా ఉంది, మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది
వారిద్దరు యవన కోత ఆరంభంలోనే బెత్లెహేము చేరి, దేవుడు నన్ను ఇలా చేశాడు, నన్ను రిక్తురాలునిగా చేశాడు అంటాడు. బెత్లెహేములో ఉన్నప్పుడేమో ఆమె మంచి ధనవంతురాలుగా ఉంది, గొప్ప కుటుంబము, ఆశీర్వదింపబడిన కుటుంబము. అయితే ఈ కుటుంబము ఏ రోజునైతే మరి మోయాబుకు వెళ్ళిందో, మోయాబులో ఆమె జీవితం అంతా సర్వనాశనమైపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది, జీవితంలో ఆనందాన్ని కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది. మిగిలింది దుఃఖము, చేదు, బాధ. ఎందుకు ఇలా జరిగింది మీ జీవితంలో? ఎవరైనా వేరే పట్టణానికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇంకా అధికమైనటువంటి అభివృద్ధి కొరకే వెళ్తాము, కానీ పేదవారిగా అవ్వటానికి మనం వెళ్ళాం. ఈరోజు పల్లె ప్రాంతాలన్నీ విడిచి హైదరాబాద్ మహానగరానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అని అంటే ఇక్కడ ఆదాయం దొరుకుతుంది, ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి, ఇక్కడ పనులు దొరుకుతాయి, కనుక డబ్బు సంపాదించవచ్చు అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఒకవేళ అది కాకుండా మరి ఇక్కడికి వచ్చాక మనకేదో చేదైన అనుభవాలు ఎదురయ్యాయి అనుకోండి, మరల మనం ఏం చేస్తాం? తిరిగి పల్లె ప్రాంతానికి వెళ్ళిపోతాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, నయోమి జీవితంలో ఈ విషాద గాథ, ఈ చేదైన అనుభవము, చేదైన సాక్ష్యము, చేదైన మాటలు, దేవుడు నాకు విరోధి అయ్యాడు అని చెప్పి ఆ చెప్పినటువంటి మాటలు, దేవుడు నా మీద విరుద్ధ సాక్ష్యము పలికాడు అని చెప్పినటువంటి మాటలు ఎందుకు వచ్చాయి అనంటే, బెత్లెహేము దేవుని పట్టణం, రొట్టెల గృహం, ఆశీర్వదింపబడిన ప్రాంతం, ఆశీర్వదింపబడిన ప్రాంతం. కొంచెం కష్టం వస్తే ఓర్చుకోగలిగినటువంటి వారే గొప్పవారు అవుతారు, ఓర్చుకోగలిగినటువంటి వారే గొప్పవారు అవుతారు. కష్టం వచ్చిందని చెప్పి కాలుతో తన్నేసి మనం పరిగెత్తి ఇంకేదో ప్రయత్నం చేయబోతే ఆ ప్రయత్నంలో మనకు మిగిలేది ఏంటి అనంటే చేదైన అనుభవమే, చేదైన అనుభవమే మిగులుతుంది. ప్రేమ కొంచెం కష్టం రాగానే, కొంచెం బాధ రాగానే మనం ఏం చేస్తామంటే దేవుని విడిచిపెడతాం, దేవుని మందిరాన్ని విడిచిపెడతాం, మరి దైవజనులను విడిచిపెడతాం, ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. ఏదేదో మనం చేస్తూ ఉంటాం, ఏదేదో మనం చేస్తూ ఉంటాం. నీ ఇల్లు అయినప్పుడు, నీ ఇల్లు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవు ఉదయం అంతా దినమంతా ఎక్కడెక్కడో తిరిగి నీ సాయంకాలము నీ ఇంటికి చేరుకోవా? నీ ఇల్లు అది ఆ రేకుల ఇల్లు అయినప్పటికీ కూడా, లేక గుడిసె అయినప్పటికీ కూడా నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు. ప్రియుడా, నీ ఇంటికి నువ్వు చేరుకుంటావు. ఈరోజు ఉన్నవాడు అనువాడు పరిశుద్ధాత్మ దేవుడు బెత్లెహేము దేవుని ఇల్లుగా చేశాడు, రొట్టెల గృహముగా చేశాడు, ఆశీర్వదించబడిన ప్రాంతముగా దానిని దీవించాడు. అయితే న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి వారి పాలన బాగులేదని చెప్పి దేవుడు కరువుకు ఆజ్ఞాపిస్తే ఆ కరువును జీర్ణించుకోలేక ఏదో మేము వెళ్ళి ఏదో బాగుపడతాము, ఏదో మా జీవితంలో జరుగుతుంది అని చెప్పి ఆశించిన జీవితం ఈ రోజున ఏమై మిగిలింది అనంటే చేదై మిగిలింది, చేదై మిగిలింది. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మొదటి అధ్యాయం వరకు మనం చూసాం. కనుక ఈ చేదైన జీవితంలో నుండి కూడా కోడళ్ళను ఆశీర్వదించిందండి. ఈ చేదైన జీవితంలో నుండి కోడళ్ళను ఆశీర్వదించి తదుపరి 2వ అధ్యాయంలో దేవుడు మరలా ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ సమయంలో ఉన్నవాడు అనువాడు ఆయన దేవాది దేవుడు నీతో నాతో మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడుగా మరి సజీవుడుగా మనతో ఉన్నవాడు కనుక
దేవుడు మరి మన జీవితాలను ఆశీర్వదించి వర్ధులు చేయడానికి, మన జీవితాల్లో మన సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మరి వాటిని విడిచిపెట్టి పరుగులెత్తకుండా వాటిని ఓర్చుకొని దేవుని సన్నిధిలోనే మనం ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఈ సమయం ముందు తలలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దైవ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడాడు. నయోమి జీవితాన్ని మన ముందు పెట్టింది. నయోమి జీవితంలో కలిగిన చేదు అనుభవాన్ని మన ముందు పెట్టింది. ఆ చేదు అనుభవము ఎందుకు అంతగా వచ్చింది తన జీవితంలోకి అనంటే, మరి ఆ బెత్లెహేములో న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి పాలన బాగోలేదని చెప్పి దేవుడు ఆ ప్రాంతాన్ని కొంత కరువుకు గురి చేసినప్పుడు ఆ కరువును ఆమె జీర్ణించుకోలేకపోయింది. ప్రియుల నయోమి తన భర్త, వారి కుటుంబ సభ్యులు ఆ కరువును జీర్ణించుకోలేకపోయారు. కొంతకాలం వరకు వారు జీర్ణించుకుంటే దేవుడు ఆ పట్టణంలోనే వారిని ఆశీర్వదించేవాడు. నిజంగా ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి, కొన్ని బాధలు వస్తూ ఉన్నాయి. చేదైన వార్తలు వినబడకముందే మనం బాధపడుతూ ఉన్నాం. కనుక వీటన్నిటిని బట్టి మనము ఎక్కడికో వెళ్ళిపోతే, దేవుని విడిచిపెడితే, దేవునికి దూరంగా నివసిస్తే, దేవుని మందిరాన్ని విడిచిపెడితే, సంఘాన్ని విడిచిపెడితే, వాక్యాన్ని విడిచిపెడితే మనకు వచ్చే చేదైన జీవితాన్ని మనం తట్టుకోలేము. అందుకే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభువా, ఇంతకాలంగా ఆయన తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టాను, 3 నెలలుగా మీకు దూరంగా నివసించాను, నాయన మీ సన్నిధికి రాలేకపోయాను. కనుక ఈరోజు నీ సముఖంలోనికి వచ్చాను, నీ సన్నిధిని మేము అనుభవించడానికి వచ్చాను. నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయం చేస్తాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, గొప్ప దేవుడా మీకు వందనాలు. ఈ సమయం ముందు తండ్రి, ఎన్నిక లేనటువంటి వారమైన నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నాయన నయోమి జీవితాన్ని ఈరోజు మా ముందు పెట్టారు తండ్రి. మరి మేము అలా కాకుండా ప్రభువా, మరి విలువైనటువంటి వారముగా నాయన ఉండుటకు సహాయించి, ఒకవేళ మా జీవితంలో నాయన బెత్లెహేముకు కరువు వచ్చినట్లుగా మా జీవితంలో ఏదైనా సమస్యలు, కరువులు నాయన మరి ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి, వాటిని సహించగలిగే కృప మీరు మాకు దయచి, మా ప్రాంతంలో మేము చక్కగా ఉండుటకు, మా సంఘంలో మేము చక్కగా ఉండుటకు ప్రభువా మీ కృప దయచి, మీ నడిపింపు మాకు దయచి, మీకు ఘనత, మహిమ, ప్రభావం తెలుసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉచిత పుస్తకంలో ఆంధ్రప్రదేశ్లో జీవితంలో 578వ పాట, 578వ పాట. నీ ధనము ప్రవహిస్తే అనే పాట పాడుతూ ఉంటుండగా మరి కానుకలు దేవుని సేవకులకై మనం సమర్పిస్తాం. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు మరి వ్యవసాయం గారు ఎప్పుడేసుకున్న వారు కానుకలు సేకరించడానికి సహాయపడాలని కోరుతున్నాను. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము వెనుదేవా, వెనుదేవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము వెనుదేవా, వెనుదేవా.
మంచిగా ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా ప్రియమైన తండ్రి, దయగలిగిన మా రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ ఉచితమైన కృప చేత, నీ ప్రేమ చేత ప్రభువా, గడిచిన దినములన్నీ తండ్రి మమ్మల్ని పోషించి కాపాడి ఆయురారోగ్యం కలుగచేసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభువా, నీ ప్రియ బిడ్డలు ఈ ఉదయకాలపు ఆరాధనలు తండ్రి నాయన, వారు నీ సేవ కొరకై అర్పించిన ఈ కానుకలను మీరు అంగీకరించి వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించి వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వారు నీ వాక్యానికి విధేయులై ప్రభువా, వారు అర్పించిన ఈ దశమ భాగాలు ప్రత్యేకమైన కానుకల కొరకై నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలను మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను పోషించండి. ఆయన ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ నుండి ప్రభువా నీ బిడ్డలను తప్పించండి, రక్షించండి, ఆయురారోగ్యాలు కలుగచేయమని ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన చిన్న సమయంలో ప్రకటన లేదు, కానీ ప్రెసిడెంట్ గారు వచ్చి అది కొన్ని మాటలు మాట్లాడుతారు. యేసుక్రీస్తు ఘనమైన నామములకు మహిమ కలుగునుగాక. మంచిదండి. 3 నెలల అనంతరము తిరిగి దేవుని మందిరములో మనము ఈ రీతిగా ఆరాధన వచ్చి ఉన్నాము. అందరూ బాగున్నారని నేను తలంచుకుంటున్నాను. దేవుడు ఈ భయంకర దినములలో మనకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి తిరిగి తన దేవుని మందిరములు చేరి ఈ రీతిగా ఆరాధించడానికి మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏమిటంటే, ప్రకటనలు మనకు కొద్ది రోజులుగా ఉండవు. కొన్ని ప్రత్యేకమైనవి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తిరిగి తెలియపరచడం కొరకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉంటుంది కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరికి మందిరం వచ్చి ఉన్నప్పుడు మాస్కులు ధరించుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ డోర్ వెనకాల మనము ఆ మందిర ద్వారం వద్దనే శానిటైజర్ ఏర్పాటు చేయబడమైంది. అక్కడికి వచ్చి మీ చేతులు శుభ్రం చేసుకుని శానిటైజర్ తీసుకొని లోనికి అనుమతించాలి. దూరం ఒక లైన్లో 3 కూర్చోవాలండి. ఒక లైన్లో 3 మీటర్ దూరంలో ఒక్కొక్క లైన్లో 3 మాత్రమే కూర్చోవాలి. ఒకవేళ మందిరం చాలని ఎడల కింద ఏర్పాటు చైర్స్ కింద వేసి స్పీకర్ కింద దాన్ని మేము సిద్ధపరుస్తాము. కాబట్టి ముందుగా వచ్చిన వారు దూరం కూర్చోవడానికి మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను. మాస్క్ తప్పనిసరిగా ధరించుకొని రావాలి. శానిటైజర్ తీసుకొని తప్పనిసరిగా మందిరంలోనికి మీరు రావాలి. ఒకవేళ మాస్కులు మీకు అందుబాటులో ఇంట్లో ఒకవేళ మర్చిపోయినట్లయితే మందిరంలోనే మీకు మాస్కులు ఇస్తాం. ఒకరు మర్చిపోయిన స్థితిలో ఉంటే మందిరంలో మాస్కులు ఇస్తాం. కానీ ప్రతి వారం అలా జరగదండి. ప్రతి వారము మందిరంలోనే మాస్కులు ఇస్తారు కదా అని మర్చిపోవడం అనేది మీరు చేయకూడదు. రెండవసారి మీకు మాస్కులు కనుక ఇవ్వాలని మేము అంటే ఒక మాస్కుకి 20 రూపాయలు తీసుకొని మాస్క్ ఇస్తామండి. ఫస్ట్ టైం మాత్రమే మాస్క్ ఇవ్వబడుతుంది. సెకండ్ టైం మాత్రము మాస్క్ తిరిగి ఇవ్వబడదు. వీళ్ళ డబ్బులు అప్పుడు తేకుండా తిరిగి నెక్స్ట్ వీక్లో తేవడానికి బాగుంటుంది. ఎందుకంటే
మాస్కులు ఎన్ని తెచ్చినా కూడా రెగ్యులర్గా ఇచ్చుకుంటూ పోతుంటే బాగుండదు, చాలా ఖరీదుతో కూడినాయి కాబట్టి ఇది గమనించాలి. రెండవదిగా మీకు తెలియపరిచేది ఏంటంటే బల్ల కార్యక్రమంలో ఇక్కడ ప్రతి నెలకు 2 సార్లు బల్ల కార్యక్రమం జరుగుతుంది. మీకు ఇది ఈ రోజున క్రొత్తదిగా మీకు ఒకవేళ అనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే ఇది భయంకర దినములో ఉంటున్నాం కాబట్టి ఆ బల్ల సిద్ధపరచడము, ఆ కప్సుల్లో పోయడము, తిరిగి ఇక్కడ చేయడము, దీన్ని వేరే వాళ్ళు దాన్ని కడగడము అనేది ఉంటుంది. కాబట్టి ఆ కప్పు ఉంటుంది కదా, ఆ కప్పులో ద్రాక్ష రసము రొట్టె అందులోనే ఉంటుంది. ఆ ఉన్న తర్వాత మీరు బల్లలో పాల్గొన్న తర్వాత తీసుకున్న తర్వాత ఎవరి కప్స్ వాళ్ళే, అది మళ్ళీ దానిలో పెట్టకూడదు. ఎవరి కప్స్ వాళ్ళే, కింద డస్ట్బిన్ ఉంటుంది, తీసుకుపోయి వాళ్ళే స్వయంగా ఆ డస్ట్బిన్లో పడేయాలండి. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి మాత్రము అది వీలు పడదు. ఆ కింద డస్ట్బిన్ ఏర్పాటు చేస్తాము, ఆ కప్స్ తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లో పడేయండి. ప్రతి వారము ప్రతి బల్ల కార్యక్రమంలోనే కొద్ది ఖర్చుతో కూడినైనా పర్లేదు కానీ అలా సిద్ధపరచాలని దైవజనులు మేము కూర్చొని ఆలోచన చేసి ఆ రీతిగా కప్స్ ఏర్పాటు చేశాము. దయచేసి కప్స్ మాత్రము అందులో పెట్టకూడదు, ఎవరి కప్పు వాళ్ళు తీసుకుపోయి కింద వేయలేదు. సాధ్యమైనంత వరకు ఎవరికి దాహము, వారు నీళ్ళు ఎక్కువ తాగేవారైతే ఎవరి బాటిల్స్ వారే పట్టుకొచ్చుకోనండి. ఎవరి బాటిల్స్ వారే పట్టుకొని ఎవరి బాటిల్స్ తిరిగి వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఇక్కడ కూడా పడేయకూడదండి. తాగిన బాటిల్స్ ఇక్కడ కూడా పడేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వం వారు కొన్ని ఆదేశాలతో షరతులతో కూడిన మనకు సడలింపులు ఇచ్చారు. కాబట్టి వారి యొక్క మనవిని, వారి యొక్క ఆలోచనను, వారి యొక్క సలహాను మనము తప్పకుండా పాటించి ఈ యొక్క పద్ధతులు అనుసరించాలని నేను మీకు తెలియపరుస్తున్నాను. దయచేసి ఇంకా ఇప్పుడు కాకుండా సెకండ్ ఆరాధనకు వచ్చిన వారు కూడా అదే వర్తిస్తుంది. సాధ్యమైతే రెండో ఆరాధనలో టెంపరేచర్ చెక్ చేయడానికి మనకు అది మిషన్ తేవాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వీలైతే అది కూడా రెండో ఆరాధనలో తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు దయచేసి నేను చెప్పిన ప్రకటనలు మీరు విని దాని ప్రకారము మీరు ఫాలో కండి. రెండవదిగా సండే స్కూలు నడపబడదు. సండే స్కూలు కొద్ది రోజులు అది స్త్రీల కూటాలే కానీ గ్రూప్ కూటాలే కానీ లేకపోతే ఉపవాస ప్రార్థనలే కానీ సాధ్యమైనంత వరకు కొద్ది రోజుల వరకు ఇవి నడపడానికి కొద్ది బాగున్నది. కాబట్టి చిన్నపిల్లలు మరి వారికి త్వరగా అది అంటుతుంది. కాబట్టి సండే స్కూళ్ళు కొద్ది రోజులు నడపవద్దని మేము ఆలోచన చేశాం. కాబట్టి ఇళ్ళలోనే పిల్లలకు వాక్యాలు నేర్పించండి. దానికి సండే స్కూల్ టీచర్స్ కూడా మీకు కొన్ని సూచనలు వాట్సాప్ ద్వారా ఇస్తున్నారు. వాటిని మీరు ఫాలో కావాలని నేను మీకు మనవి చేస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు తప్పనిసరిగా మన తూచా తప్పకుండా పాటించి మన మందిరములో దేవుణ్ణి ఘనముగా ఆరాధించడానికి సిద్ధపడి రావాలని మీకు తెలియపరుస్తూ ఇచ్చిన సమయాన్ని తిరిగి సంఘ కాపరి గారికి తెలియజేస్తూ ఇస్తూ ఈ యొక్క ప్రకటన ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడతాం. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం. మరి గమనించవలసినటువంటి విషయాలు విన్నారు కదా. ప్రభుత్వం వారు అంటే డిస్టెన్స్ పాటించాలి. మాట్లాడేటప్పుడైనా, ఆరాధనకు వచ్చేటప్పుడైనా, ప్రార్థన కోరిన ఏ విషయానికైనా మన మధ్య డిస్టెన్స్ తప్పకుండా ఉండాలి. రెండవది మాస్క్ తప్పకుండా మీరు వేసుకోవాలి. మాస్క్ లేకుండా మనకు రాకూడదు. ఎవరితోనైనా ఎక్కడైనా మాస్క్ తప్పకుండా వేసుకోండి. అది మన క్షేమం, ఎదుటివారి క్షేమం. తర్వాత శానిటైజేషన్ చేసుకొని మీరు లోపలికి రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి కప్స్ బాస్కెట్లో వేయటానికి ప్రయత్నం చేయండి. మరి ఆరాధన కొరకు ప్రార్థించేయండి. మనకి ఇదే చివరి ఆరాధన కావద్దు, ఇది మొదటి ఆరాధనగానే ఉండాలి. ఇంకా లాక్డౌన్ మరలా పొడిగిస్తారో మరి ఏం చేస్తారో 15, 16వ తారీఖు మరి ప్రైమ్ మినిస్టర్ గారు సీఎంలతో మీటింగ్ ఏర్పాటు చేశారు లాక్డౌన్ గురించి. కనుక మరి ఒకవేళ ఇదే చివరి ఆరాధన అయితే మరలా కష్టం. కనుక మీరందరూ ప్రార్థనలో పెట్టండి. దేవుడి గొప్ప కార్యాన్ని చేయలాగిన
ఈ కరోనా వైరస్ దేవుడు బంధించలాగిన ప్రతి గృహం నుండి ప్రార్థన బయలుదేరాలని నేను మీతో మనం చేస్తూ ఉన్నాను. కార్యక్రమాలు ఈ మాసం అంతా మరి ఏమి ఉండవు కనుక దైవచిత్తమైతే వచ్చే నెలలో మరి ఏమైనా మనకు వైరస్ కంట్రోల్లోకి వచ్చింది అని అంటే కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. కనుక ఈ విషయాల కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నా. మీకు ఏదైనా అత్యవసర ప్రార్థన పరిస్థితి ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను వస్తాను, ప్రార్థన చేసి వస్తాను. మీ గృహాలకు మీరు బలహీనంగా ఉంటే, జ్వరాలతో లేకపోతే బలహీనంగా ఉంటే నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను విజిట్ చేస్తూ ఉన్నాను. బాగలేని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి వీలవుతుంది కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మరి మీ ప్రార్థనలో ఉమా విజయ్ కుమార్ గారి సతీమణి ఉమా ఆమె కాలు చేయి లేవకుండా అయిపోయింది. మరి ఇంకొక కాలు కూడా లేవట్లేదని ఏసై అడ్మిట్ చేశారని రాత్రి విన్నాము. రాత్రి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆమె హాస్పిటల్లో ఉంది. తర్వాత ఏఎస్ కొరకు కిడ్నీలో రాళ్ళు వచ్చాయని మరి తను బాధపడుతున్నాడు. తన కొరకు ప్రార్థించేయండి. ఇంకా మరి విజయ్ వాళ్ళ డాడీ జయపాల్ గారు వారు కూడా ఏసైలో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థించేయండి. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కొరకు ప్రార్థించాలని మనం చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి నీ ప్రేమిడల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన వారు కూడా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలని ఈ మందిరంలోనికి వారు వచ్చారు కనుక తండ్రి వారిని మీరు దీవించండి. వారి ఆరాధన మీరు స్వీకరించారు ప్రభా. మరి మా తండ్రి మీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించి మీరు వర్ధలు చేయమని నాయన కూడి వచ్చిన వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా బలహీనంగా ఉన్నటువంటి నీ బిడ్డలు ప్రభా మరి ప్రియ తల్లి ఉమా అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏఎస్ఎఫ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. మరి సిహెచ్ జైపాల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా మాత్రమే మరి మా సంఘ సభ్యులు ఇంకెవరైనా బలహీనంగా ఉంటే ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ కరోనా వైరస్ మాత్రమే మరి విజృంభించకుండా ప్రభా దాన్ని అంతం చేయండి. ముఖ్యంగా ప్రభా మా పాపములను క్షమించండి తండ్రి. ఆయన మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నీ ఉగ్రత మా మీద ఉండకుండా ప్రభా మీరే సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మరి చివరి రోజుల్లో మేము ఉంటున్నాం ప్రభా. మరి మాత్రమే మమ్మల్ని మేము సరి చేసుకొని నీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా సంఘముగా ఉండటానికి మీ కృప దయచేయమని, నీ కృపలో ముద్రించి బలపరచమని, నీ బిడ్డలందరినీ వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము మనలో నెరవేరుగాక. కుమారుడైన క్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి కాపుదల, నిత్య నడిపింపు చేరువచ్చిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకు సదా తోడై ఉండగాక. ఆమేన్.